అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎలుగుబంటి గత 3 గంటల నుంచి హల్చల్ చేస్తుంది. ఇక్కడంతా కూడా స్థానికుల అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటికి మొన్న సిరిసిల్లలో ఒక వ్యక్తి మీద అటాక్ చేసింది. తరచూ వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒకసారి రేకుర్తి ఏరియాలో, టవర్ ఏరియాలో సైతం సంచరించి హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు సైతం రంగంలోకి దిగారు. మనతో రాజేశ్వరరావు సార్ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఎట్లా చూడొచ్చు ఇది? మీకు సమాచారం ఎప్పుడు అందింది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మార్నింగ్ 7 o'clock అందింది. అందువల్ల ఏంటైనా వచ్చినాము. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ అనేది మనకు చెట్టు మీద ఉన్నాయి కదా, ఇప్పుడు అది దాని చెట్టు మీద నుంచి దిగకుండా మనకు కాపాడుతూనే రెస్క్యూ టీమ్కి ఆ రెస్క్యూ ద్వారా తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా పబ్లిక్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం మనం దాన్ని రెస్క్యూ చేయలేము. ఇబ్బంది అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. దయచేసి అందరూ సహకరించగలరని ప్రజలకు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి సైతం ఒక అగ్రెసివ్ గా ఉన్నది కొంత ఎలుగుబంట్లు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ఎండాకాలం వస్తుందంటే చాలు గ్రామీణ ప్రాంతాలకు వస్తాయి, ఆహారం కావచ్చు, నీరు కావచ్చు. ఎట్లా చూడదు? అది ఇప్పుడు మనం అంటే జనరల్గా ఏంటంటే వాటి స్థావరాలను డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. కానీ ఇప్పుడు అంతా కూడా గ్రానైట్ గుట్టలు ఉన్నాయి, ఎక్కడికక్కడ క్రషర్స్ ఉన్నాయి, ఫారెస్ట్ డిఫారెస్ట్. ఇప్పుడు మన ఇక్కడ ఫారెస్ట్ కాకుండా మెయిన్ ఏంటంటే ఈ గుట్టల ప్రాంతంలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రానైట్ కానీ క్వారీస్ కానీ ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇప్పుడు ఇది గ్రామాలకు వస్తున్నాయి. రాకుండా ఉండాలంటే వాటిని కూడా మనం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కంట్రోల్ చేస్తేనే, పర్మిషన్ ఇవ్వకుండా ఉంటేనే ఇవి సర్వేలు అవుతాయి. లేకపోతే ఇట్లనే ఊర్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉన్నతాధికారులకి మీరు సమాచారం అందించారా? వరంగల్ నుంచి టీం బయలుదేరిందా? ఎంత టైం పట్టొచ్చు? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు బయలుదేరిండ్రు. జస్ట్ మనకు ఒక 1.5 hourలో ఉంటారు. సో మొత్తం మీద ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి గ్రానైట్ క్వారీలు కావచ్చు, క్రషర్ క్వారీలు కావచ్చు, ఇవన్నిటి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎలుగుబంట్లు, వన్యప్రాణులు ఇతరులు అన్ని కూడా సంచరిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మనం చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ చాలా భారీ కాయంలో ఉన్నటువంటి ఎలుగుబంటి ఉంది. దీనికి సంబంధించి ఆహారం కోసం, నీటి కోసం మాత్రమే ఇది గ్రామీణ ప్రాంతాలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఇది వచ్చింది. ఇది ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఇదే మానకొండూరులో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు దశాబ్ద కాలం కింద ఒక వ్యక్తి మీద అటాక్ చేసింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అలాగే ఎలుగుబంటి మరొక వ్యక్తి మీద దాడి చేసేటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి పోలీస్ అధికారి దాన్ని షూట్ చేసి కాల్చి వేసినటువంటి ఘటన జాతీయ స్థాయిలో కలకలం రేపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇది రహదారి, ప్రధానమైనటువంటి రహదారి. ఇటు కరీంనగర్ ఖమ్మం రహదారిలో ఉన్నాం మనము. ప్రస్తుతం పైన ఉన్నటువంటి దాన్ని అట్లనే ఉంది, దాన్ని కిందకి దిగకుండా ఉంచడమే తమ బాధ్యత అంటున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. కొద్ది గంటల్లోనే, దాదాపు 1-2 గంటల్లోనే దీనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దీన్ని బంధించి అడవి ప్రాంతంలో వదిలిపెట్టడానికి పక్కా ప్లాన్ తోని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. మొత్తం మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు సహకరిస్తేనే దీన్ని రెస్క్యూ ఆపరేషన్ బంటి పూర్తి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులంతా కూడా ఒకంత ఉత్కంఠగా, భయాందోళనతో గమనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.